దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన కారు పేలుడు వెనుక ఉన్నది ఉగ్రవాదుల లేదా మన మధ్య ఉన్న చదువుకున్న వ్యక్తుల? గతేడాది నవంబర్ 10 ఢిల్లీ ఎర్రకోట సమీపం ఒక్కసారిగా భయంకరమైన కారు పేలుడు. ఈ దారుణ ఘటనలో 15 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దేశం మొత్తం షాక్లోకి వెళ్ళిపోయింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు క్రమంగా బయటపడిన నిజాలు ఇంకా భయానకరంగా ఉన్నాయి. ఈ కుట్ర వెనుక ఉన్నవారు సాధారణ నేరస్తులు కాదు, డాక్టర్లు, పట్టభద్రులు, సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులు. అయితే అసలు ప్రశ్న ఇదే: వీరు పోలీసుల కళ్ళు కప్పి పాకిస్తాన్ హ్యాండ్లర్లతో ఎలా కనెక్ట్ అయ్యారు? దానికి సమాధానం గోస్ట్ సిమ్ కార్డులు. గోస్ట్ సిమ్ అంటే ఏంటి? ఇవి అసలైన యూజర్లకు తెలియకుండా ఇతరుల ఆధార్ వివరాలతో అక్రమంగా తీసుకునే సిమ్ కార్డులు. సాధారణ పౌరుల ఆధార్ డేటాను దొంగిలించి నకిలీ డాక్యుమెంట్లతో ఈ సిమ్ములను యాక్టివేట్ చేస్తారు. ఈ గోస్ట్ సిమ్స్ తో వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి యాప్ల్లో రహస్యంగా చాటింగ్స్, వాయిస్ కాల్స్ మాట్లాడతారు. ఇది పోలీసుల నిఘాలను తప్పించుకునే ప్లాన్. ప్రతి నిందితుడు 2 లేదా 3 ఫోన్లను వాడేవారు. మొదటి ఫోన్ క్లీన్ ఫోన్. ఇందులో సొంత పేరుతో ఉన్న సిమ్ ఉంటుంది. దీనిని కుటుంబం, స్నేహితులతో మాట్లాడడానికి మరియు సాధారణ కాల్స్, మెసేజెస్ చేసేందుకు యూజ్ చేస్తారు. ఇక రెండవది వచ్చేసి టెర్రర్ ఫోన్. ఇందులో గోస్ట్ సిమ్ కార్డులు ఉంటాయి. కేవలం పాకిస్తాన్ హ్యాండ్లర్లతోనే కమ్యూనికేషన్ చేయడానికి దీనిని వాడతారు. ఈ టెక్నిక్ ను డ్యూయల్ ఫోన్ ప్లేబుక్ అంటున్నారు అధికారులు. టెక్నాలజీని ఆయుధంగా చేసుకొని పేలుళ్లకు పాల్పడ్డారు. ఇలాంటి భద్రతా లోపాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ ఈ యాప్లు పనిచేయాలంటే ఆ ఫోన్లో తప్పనిసరిగా యాక్టివ్ సిమ్ ఉండాలి. ఒకవేళ ఫోన్ నుంచి సిమ్ తీసేస్తే ఆ యాప్ల నుంచి యూజర్ ఆటోమేటిక్గా లాగౌట్ అవుతారు. నేరగాళ్ళు టెక్నాలజీని ఎలా వాడుతున్నారో చూశారు కదా. అందుకే మన ఆధార్ వివరాలు, మన ఫోన్ పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండడం అవసరం.